ఒక్కొక్క ఇంట్లోనూ హారతి ఇచ్చినందుకు 1000 రూపాయల నోటు చుట్టించారు. అడిగిన వాళ్ళని తరిమి తరిమి కొట్టారు. ఎన్ని వ్యాన్లు, ఎన్ని కార్లు, ఎన్ని పోస్టర్లు. ఎలక్షన్ కమిషన్ ఎలా చేసిన దానికన్నా ఎంతో ఎక్కువ ఖర్చు పెట్టారు. సరు బస్సులో వెళ్ళేటప్పుడు కొన్ని దున్నపోతులు రుద్దుకోవట్లా అలా అనుకుని మర్చిపోవాలంతే. ఈ చిన్న విషయానికి పోయి ఏడుస్తూ కూర్చొని మొహం తిప్పరొట్టెలా చేసుకొని మర్చిపోయాను, నువ్వు ఒకటి ఖర్చావే అల్సేషన్ బలాదుర్ నీ ముందు వాడికి బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు చేయాలి. వరల్డ్ బ్యాంక్ లో యునైటెడ్ నేషన్స్ ని గుప్పెట్లో పెట్టుకుని ఎవరు ప్రజలకు మేలు చేసేవాళ్ళా? కాదు. అందరూ చూస్తున్నారు. ఈ ప్రభుత్వం జనం ముందుకెళ్ళి పేదరికాన్ని నిర్మూలిస్తామని వల్లిస్తూ పేదరికాన్ని నిర్మూలించకపోగా మరింతగా పెంచుకుంటూ. చూసారా, మీకే ఓర్పు లేదు. మాట మారుస్తున్నారు. ఎందుకంటే మీ అందరికీ గుడ్ న్యూస్ ఇస్ నో న్యూస్, బ్యాడ్ న్యూస్ సెల్స్ బెస్ట్. రోజు మీకు హత్య గురించో అక్రమ సంబంధం గురించో న్యూస్ కావాలి, సినిమా గాసిప్స్ కావాలి. కోడల్ని రేప్ చేసే మామగారు, కామక్రీడల దొంగ స్వాములు. ఎక్స్క్యూజ్ మీ, నో. పత్రికల వల్ల కూడా చట్టాలు మారాయి, రాజ్యాంగాలు మారాయి, ప్రభుత్వాలు కూడా మారాయని మర్చిపోయారు. నో ఆఫెన్స్, జస్ట్ ఇన్ గుడ్ హ్యూమర్. రిలాక్స్. ఎంత కోపం వచ్చింది? తప్పును మీరు పేపర్లో రాస్తున్నారు, ఆ రాతల్ని మేము చేతల్లో చెప్తున్నాం. దట్స్ ఆల్. We should meet for coffee sometime. Sure. దెబ్బలతో రాకపోయినా మాట్లాడతారుగా. అశ్వత్, థ్యాంక్స్ ఫర్ ఎవరీథింగ్. Just take care of yourself. Cheers, man. What's up? That's a good story. జార్ఖండ్ ట్రైన్ యాక్సిడెంట్ ఫ్రంట్ పేజ్లో వేద్దాం. క్రిష్, అదొట్టి న్యూస్, ఇదొక హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీ. అన్యాయాన్ని ఒకే ఒక మనిషి ఎలా ఎదిరించి నిలిచాడనేది రీడర్స్కి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆర్ యూ పిచ్చింగ్? మాకే సజెషన్ ఇస్తావా? ఫోటోగ్రాఫర్స్ని లోపలికి రానియడమే తప్పు. ఈజ్ రైట్. వసంతను ఫ్రంట్ పేజ్లో వేయి. ఏంట్రా ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నిన్ను చూడడానికి వచ్చారా? ఏంటి సానుభూతికా? కాదు వసంత్, మనం దెబ్బలు తింది చాలక వాళ్ళు దెబ్బలు తింటారట. ఎలక్షన్లో నించుంటారట మనతో పాటు. మా ఆశయాల్ని గౌరవించి వచ్చినందుకు కృతజ్ఞత. బీహార్లో ఐఏఎస్ ఆఫీసర్గా ఉండేవాడిని. అవినీతిని ఎదిరించారు, తరిమి కొట్టారు. రాజకీయ సేవ చేయాలని ఆశపడ్డాను, కానీ తప్పు వ్యక్తి దగ్గర ఇరుక్కున్నాను. నేను ఎక్స్ మిలిటరీ. నేను కాలేజ్ స్టూడెంట్. నూతనంగా ఆవిర్భవించిన యువతరం పార్టీ నాయకుడు వసంత్ తమ పార్టీ 170 స్థానాల్లో పోటీ చేయదలుచుకున్నట్టు తెలిపారు. నిద్రపోకుండా కళ్ళు మూసుకొని కలలు కండంలో కూడా ఓ సుఖం ఉంది. ఇవాళెవరు? రామ్ చరణ్, రణ్వీరా? ఒక చేంజ్ కి మనవాడు అశ్వత్. యునో, మిగతా కుర్రాళ్ళంతా ఎక్స్ట్రాగా 1 ఇంచ్ నవ్వుతూ మాట్లాడితే చాలు పిట్ట పడిందిరా అని పైన చేయేస్తారు. బట్ అశ్వత్ ఇస్ డిఫరెంట్ అండ్ హీస్ హాట్. He's my darling. హాయ్ అశ్వత్, లోపలికి రా. ఈ అవతారంలో ఉన్నప్పుడు వచ్చాడేంట్రా బాబు? ఏంటని ఆటలు? నక్క దోసకాయ్, ఏంట్రా లుక్కుతున్నావు? చెస్ ఆడుకుందామని వచ్చాను సారు. గుడ్లు పీకుతాం. స్టాప్లర్ ఉందా, గుండు సూతుందా, చెవులు తిప్పుకోవడానికి దూతుందా అని ఏదో ఒక వంకతో వస్తాం. ముద్రుపిందా అని పోరా. మీ అమ్మతో చెప్తానే అనుకున్నావు. లూసు లూసు ఫేస్ మొత్తం మళ్ళీ సెట్ చేసుకోవాలి. హాయ్ అశ్వత్, నిజంగానే వచ్చేవే. ఏ సరు, నువ్వు ఇంకా బయలుదేరలేదా? రేయ్ చూసుకోరా పంది, ఇందుకే కదా వచ్చింది. అయ్యో షేమ్ షేమ్. అడ్డం రాకండి అంకుల్. హే, ఇది చూడ్డానికి కదా నేను వచ్చింది. ఏ రేణు, ఏంటిదంతా? ఇక్కడ సండే ఫ్రీ షోనా? సరు, వన్స్ మోర్ ఐ మిస్డ్ ఇట్. మొహం పొగుడుద్ది. రేయ్ పంట బాబు పోరా. ఇది తొండ, నేను ఒప్పుకోను. అబ్బా పరువు తీసావు కదే. అశ్వత్ అని చెప్పొచ్చుగా. చెప్పలా? ఏ రేణు, హరి అప్. 1 second.
అశ్వత్, సడన్ గా ఓ అమ్మాయి నిన్ను చూసి ఐ లవ్ యూ అందనుకో, నువ్వేం చేస్తావు? అమ్మాయిల కాళ్ళకి మాత్రమే చెప్పులుంటాయా ఆ? దద్దజును ముద్దు ట్యూబ్లైట్ ముద్దుపప్పు. ఒకవేళ హే నువ్వు ఆకేసా? కొడితే కొట్టానంటే మొహం గిం పచ్చడైపోద్ది. ఓకే ఐమ్ రెడీ. బాయ్. నా ఒక్కదానికి బోర్ కొడుతుంది. కావాలంటే కంపెనీకి ఆ బండబాబుని పంపనా? అయ్యయ్యో, అమ్మో. రావయా విశ్వేశ్వర, ఏంటి మూర్తికి మొహమ్మద్ ఖాన్కి గొడవని విన్నాను. ఐకమత్యంగా ఉండాలని చెప్పవయ్యా. ఎన్నికల్లో విజయం సాధిస్తే పదవి ఖాయమని చెప్పడానికి ఏంటి? అందరూ కలిసి అసెంబ్లీకి వచ్చేయండి. నేటి వార్త పత్రిక కదా? అవును సార్. నువ్వు అశ్వత్థావా కదా? అవును. ఎస్ సార్. ఏంటి జైన్, నాకు గుర్తు చేయొచ్చు కదా. సారీ సార్. పని చేయండి, రండి కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకే సార్. సార్ ఇప్పుడు వచ్చి మన ఎలక్షన్ అదంతా అలా ఉంచు. ఏం రాసావు నువ్వు? అవినీతి గివినీతి ఏదో రాసావు. ధాన్యం బస్తాలున్న చోటికి 4-5 ఎలుకలు రావడం సహజం. వాటిని నేను తోలేలే. ఏ నీ పత్రికలో అవినీతి లేదా? ఎవడో ఒక కార్యకర్త అభిమానం ఆపుకోలేక కొట్టుంటాడు. అదేదో మా పార్టీ వాళ్ళ చేత కొట్టించినట్టు రాసేసావు. మాకు వేరే పని లేదా? హ! ఎక్కడుంది అపోజిషన్? చచ్చి కూర్చుంది తిరిగి గదినకేది మేమే. ఎందుకు కొట్టాలి ఎవరినైనా? ఇష్టానికి రాసేయటమే. ఏమా ఆ దెబ్బలు తిన్నది ఎవరు? సుమంత. ఆ, వసంత్. ఏం బంగారం, వాడంటే అంత ఇష్టమా? తెగ పొగుడుతూ రాసేసావు. కార్గిరి ఏం లేదు, నడిచే వస్తాడు, ప్రజలతో స్వయంగా మాట్లాడతాడు. ఏంటది? తెలివైన ఆలోచన, దేశానికే బంగారం పూత పూస్తాడు. ఆంధ్రదేశంలో ఎవరికి తెలుసు వాడు? నడిచొస్తాడంట. నడిచి వాడు నడిచాడని రాసావే. నేను నడిస్తే ఏమవుతుందో చూస్తావా? నేను నడిస్తే ఏమవుతుందో అని. రేయ్, రండి అబ్బా. తక్కువమందరినీ. ఏం చేయమంటావు? నడవాలంట వీళ్ళకి తక్కువమందరినీ. చూసావా ఎంతమంది జనం వచ్చారో? నీ వసతికి ఇంతమంది వస్తారా? ఏంటది? అన్ని ఉచితంగా ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారని రాసావే. చూడు వీళ్ళంతా ఇంత వేగంగా ఎందుకు వెళ్తున్నారు? కుప్ప కొట్టి పడుకోవడానిక కాదు, కష్టపడి సంపాదించడానికి. మీరు ఉచితంగా ఇవ్వలా? సబ్బు, బిస్కెట్, నూనె అంటూ. అయ్యా నా కుటుంబాన్ని పెద్దోడు ఏంటయ్యా మీరు? చూసావా, ఇది ప్రేమ. ఆంధ్ర ప్రజానికానికి నా మీద ఉన్న ప్రేమ, నిజమైన ప్రేమ. ఇదంతా డబ్బులు ఇస్తే వచ్చేది కాదు, గుండెల్లో నుంచి వచ్చేది. సార్ అంబులెన్స్ కూడా ఆగుంది సార్. ట్రాఫిక్ ఆగిపోయి జామ్ అయిందే అనుకోండి, దాన్ని ఇష్యూ చేసి మిగిలిన పేపర్లు వాళ్ళు ఫ్రంట్ పేజ్ లో వేస్తారు సార్. నా మాటలను వచ్చి కార్యక్రమం సార్. అసలే నక్సల్స్, తీవ్రవాదులు మీ మీద ఎప్పటి నుంచో ఒక కన్నేసి ఉంచారు. ఎవరు ఎక్కడి నుంచి గమనిస్తారో బాగుంటుంది. దగ్గరికి వస్తుంది. చూసావా? వచ్చి రండి వెళ్దాం. తర్వాత అశ్వత్, సార్ చక్కగా వచ్చాయి ఆ ఫోటోలన్నీ. భలే తెలివైన వారు సార్. అంతమంది జనంలో కూడా కెమెరాకి ఫేస్ తెలిసే విధంగా నాగ్గా నడిచారు సార్. ఎప్పుడు మొగం చూపించాలి, ఎప్పుడు వీపు చూపించాలనేది బాగా తెలుసు నాకు. ఏమ్మా, ఒక 4 కాలంలు వస్తాయిగా మన మ్యాటర్ అంతా. సార్ ఫ్రంట్ పేజ్ సార్, 8 కాలమ్స్ మీ పాదయాత్ర మ్యాటరే సార్.